మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో కర్ణాటక నేతలు చర్చలు కొనసాగుతున్నాయి. కాసేపటి క్రితం సోనియా రాహుల్తో భేటీ అయిన సిద్ధరామయ్య తర్వాత ఖర్గే నివాసానికి వెళ్లారు. కుమారుడు యాతీంద్రతో కలిసి ఖర్గేతో సిద్ధరామయ్య సమావేశమయ్యారు. అయితే ఈ భేటీలో అధిష్టానం ముందు కొన్ని కండిషన్లు పెట్టినట్లు తెలుస్తుంది. కర్ణాటక కేబినెట్లో తన వర్గానికి ప్రాధాన్యత ఉండాలని మెయిన్ కండిషన్ పెట్టారట. అలాగే తన కుమారుడికి కీలక శాఖ ఇవ్వాలని, విద్యాశాఖ లేదా ఆరోగ్య శాఖ ఇవ్వాలని ప్రతిపాదనలు కాంగ్రెస్ అధిష్టానం ముందుంచారట. అయితే ఈసారి కర్ణాటకలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. డిప్యూటీలుగా లింగాయత్ నుంచి ఒకరు, ఎస్సీ నుంచి ఒకరిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. ఇక డిప్యూటీ సీఎం రేసులో పరమేశ్వర, ప్రియాంక్, ఎంబీ పాటిల్, జర్కిహోళీ ఉన్నారని టాక్ వినిపిస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఢిల్లీలో అయితే కాంగ్రెస్ అధిష్టానంతో కర్ణాటక నేతల చర్చలు కొనసాగుతున్నట్టు తెలుస్తున్నాయి. దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రావణి, ఏదైతే కర్ణాటక రాజకీయం అంతా కూడా ఇప్పుడు ఢిల్లీకి చేరుకుంది. కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాహుల్ గాంధీతోని భేటీ కావడం జరిగింది. ఈ భేటీకి సంబంధించి కొన్ని కీలక అంశాలు అయితే బయటికి వస్తున్నాయి. మొదటిది అంశం చూసుకుంటే గనక తన కుమారుడికి కేబినెట్ లో చోటు దక్కి ఉండాలి, అది కూడా కీలక పదవులు, విద్య, వైద్య, ఆరోగ్య శాఖ లాంటి పదవులు ఇవ్వాలని చెప్పేసి ఆయన రాహుల్ గాంధీని కోరినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పవర్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి. ప్రధానంగా ఏదైతే ఇప్పటి వరకు కూడా ఒకటే డిప్యూటీ సీఎం ఉండేది, కానీ ఈసారి ఇద్దరికి ఇవ్వాలి, అది కూడా ఒకరు లింగాయత్, మరొకరు దళితులకు ఇవ్వాలని చెప్పేసి మరొకటి చెప్పినట్టు తెలుస్తుంది. ఇక మరొకటి చూసుకుంటే కనుక ఈ కాబోయే కేబినెట్ వర్గం కూర్పులో తన వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి సిద్ధరామయ్య రాహుల్ గాంధీ జరిగిన చర్చల్లో చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే సిద్ధరామయ్య శకం ముగిసింది. దీనికి సంబంధించి రాహుల్తో భేటీ అనంతరం మన కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే తన కుమారుడికి కీలకమైన మంత్రి పదవి ఇవ్వాలని కోరడం, అదేవిధంగా లింగాయత్లకు, ఎస్సీలకు ఉప ముఖ్యమంత్రికి ఇవ్వాలని కోరడం, అదేవిధంగా కేబినెట్ కోర్టులో తన వారికి మంత్రివర్గాన్ని తన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరడం, లాంటివన్నీ కూడా కాంగ్రెస్ అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందా లేక కొన్నిటిని మాత్రమే తీసుకుంటుందా చూడాలి. అయితే ఒకటి, ఉదయం రాహుల్ గాంధీ కావచ్చు, అధిష్టానం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎక్కువ ప్రాధాన్యత యువకులకు ఈసారి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే గనక ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మంత్రివర్గం కూర్పు అంటూ జరిగితే గనక ఉప ముఖ్యమంత్రి పదవులు ఇద్దరికి ఇవ్వాలని ఏదైతే వస్తుందో ఆ పార్టీ కూడా అందుకు సహేతుకంగా ఉందని చెప్పేసి తెలుస్తుంది. అయితే అందులో చూసుకుంటే కనుక ఉప ముఖ్యమంత్రి రేసులో ఇప్పటివరకు కూడా 4 పేర్లు వినిపిస్తున్నాయి. అందులో మనం చూసుకుంటే కనుక పరమేశ్వర పేరు మొదటిగా వినిపిస్తుంది, ప్రియాంక పేరు వినిపిస్తుంది, అదేవిధంగా ఎంబీ పాటిల్ పేరు వినిపిస్తుంది, అదేవిధంగా జర్కిహోళీ పేరు కూడా ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ రేసులో ఉన్నట్లు వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే జర్కిహోళీకి సంబంధించి కూడా మరొక అప్డేట్ కూడా వస్తుంది. ఆయనకి పిసిసి పదవి పిసిసి అధ్యక్ష బాధ్యత అప్పగించాలని చెప్పేసి అధిష్టానం భావిస్తుంది. అయితే తాను పిసిసి అధ్యక్ష పదవి తీసుకుంటూనే తనకి కేబినెట్ లో కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయన కాంగ్రెస్ అధిష్టానం ముందు తన ప్రతిపాదనను పెట్టినట్లు తెలుస్తుంది. మరి కాంగ్రెస్ ఈయన ప్రతిపాదనకు సంబంధించి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే గతంలో కూడా డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదేవిధంగా కేపీసీసీ అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ జర్కిహోళీకి 2 పదవులు ఇస్తుందా లేకుంటే ఒకటే పదవి ఇస్తుందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక రేపు సాయంత్రం కర్ణాటక కేపీసీసీలో సిఎల్పి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఈ రోజు ఏదైతే అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఎవరు నూతన ముఖ్యమంత్రి పేరు ప్రతిపాదిస్తారో ఆ ప్రతిపాదనకు సంబంధించి సిఎల్పి భేటీ జరుగుతుంది. సిఎల్పి భేటీలో ఏకగ్రీవ తీర్మానం చేస్తారు ఎవరైతే ముఖ్యమంత్రి కాబోతున్నారన్న దాని మీద. అయితే అందరికీ తెలిసినట్లే డీకే శివకుమార్ కి ఈ బాధ్యతలు అప్పగించబోతున్నారని మాత్రం అందరికీ స్పష్టమైంది. సో రేపు సాయంత్రం జరగబోయే సమావేశంలో సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి పేరు ప్రతిపాదనకు వస్తుంది. ఈ ప్రతిపాదనను కూడా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేయబోతున్నారనేది మాత్రం తెలుస్తుంది. ఇక సోమవారం రోజు విధానసభ ప్రాంగణంలోనే నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుందని చెప్పేసి ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న సమాచారం. మొత్తానికైతే సిద్ధరామయ్య శకం ముగిసింది. ఇక
డికే శివకుమార్ శకం ప్రారంభమవుతుంది. మరి ఆ తర్వాత కర్ణాటక రాజకీయాలు ఏ విధంగా ఉండబోతాయని మాత్రం ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు సిద్ధారామయ్యకి సంబంధించి కావచ్చు, అక్కడ బలమైన నాయకుడిగా ఉన్నారు, ఆయన ఒక వర్గానికి పెద్ద నాయకుడిగానే ఉన్నారు. సో ఆయనని ముఖ్యమంత్రి నుంచి తొలగించడం పట్ల ఆయన వర్గానికి సంబంధించిన, ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సిద్ధారామయ్య తాను రాజ్యసభకు వెళ్ళను, రాష్ట్ర రాజకీయాల్లోనే తనకు ఆసక్తి ఉంది, తాను రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని చెప్పడం కూడా, అంటే అక్కడ ఉన్న పరిస్థితులను ఏ విధంగా బేరీజు వేసుకుని ఏ విధంగా ముందుకు వెళ్తారన్న దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు ఒక ఉత్కంఠభరితంగా మారబోతున్నాయని మాత్రం మనకు తెలుస్తుంది. శ్రావణి, అంటే మరి శ్రీనివాస్, సిద్ధరామయ్య పెట్టిన షరతులపై హైకమాండ్లో ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? అంటే ఇప్పటివరకు భిన్నాభిప్రాయాలు అనేది కూడా ఇంతవరకు అధిష్టానం ఏది కూడా బయట పెట్టలేదు. అయితే మాజీ ముఖ్యమంత్రిగా అప్పుడు సిద్ధారామయ్య అయిపోయారు. మరి సిద్ధారామయ్య ఏవైతే అభిప్రాయాలు పెట్టడం జరిగిందో అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీసుకుంటో, అధిష్టానం ఏ విధంగా తీసుకుంటో చూడాలి. అయితే సిద్ధారామయ్యకు అధిష్టానంలో పట్టు ఉంది. తాను మొత్తంగా కాకపోయినా తన కుమారుడికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎంలకు సంబంధించి కావచ్చు, కొంత అయితే ఆయన సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాబోయే ముఖ్యమంత్రి ఎవరైతే డికే శివకుమార్, అతను పాలన సక్రమంగా చేయాలి అనుకుంటే తను కోరుకున్న వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడు అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. సో ఇద్దరు నేతలు కూడా కర్ణాటక రాజకీయాల్లో చాలా సంబంధాలు ఉన్న నాయకులు, చాలా బలమైన నాయకులు. సో వీరిద్దరి అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. పరిగణలోకి తీసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం సాఫీగా సాగాలి అనుకుంటే కనుక ముఖ్యమంత్రికి ఎవరైతే బాధ్యతలు చేపడతారో వాళ్ళకి అభిప్రాయాలను ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. గతంలో కూడా ఇదే జరిగింది, మొన్న సిద్ధారామయ్య విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు డికే శివకుమార్ విషయంలో కూడా పార్టీ అధిష్టానం ఏతుందో ఎక్కువగా ప్రాధాన్యత డికే శివకుమార్ కి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పాలన సక్రమంగా సాగాలి కాబట్టి. మరి సిద్ధారామయ్య పెట్టిన ప్రతిపాదనలు ఏ మేరకు, ఎంత మేరకు వాళ్ళు ఓకే చెప్తారనేది చూడాల్సి ఉంటుంది. శ్రావణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.